బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా నాయకులు మమ్మల్ని వెన్నుపోటు పొడిచి ప్రజా వెళ్తారప్ప. మా నాయకులు మమ్మల్ని వెన్నుపోటు పొడిచి రాజ్యం వెళ్తారు. బాధ అంటే ఇప్పుడు మా ఊర్లు 16 ఊర్లు ఇక్కడ దగ్గర ఉన్న ఊర్లు బదరే, బసాపురము, చిన్నవాడము, చిన్నగోనాలు, నానాపురము, సాగి, నానాపల్లి ఇన్ని గ్రామాలకు ఇబ్బంది పెట్టిన ప్రజానాయకులు మాతోనే ఉండి మమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఇప్పుడు రాజ్యం వెళుతున్నారు. మేమంతా ఓటేసి గెలిపించిన దానికి మాకు చాలా చక్కగైన గ్రామాలకు బుద్ధి చెప్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మా 16 గ్రామాలు ఇక్కడే ఉంచాలని మేమంతా కోరుకుంటున్నాం. అంటే ఇది విభజన అనేది సక్రమంగా అనేది టీ తాగేదానికి కూడా లేదట. అంతా కర్ణాటక మధ్య ముంచి తాగలేదు. మనమంతా 16 గ్రామాలు పోయి రోజు 16 గ్రామాలకు పోయి కర్ణాటక మధ్య మనం తాగాల. మనకి టీ లేదు, అక్కడ భోజనాలు లేవు. అక్కడికైనా మనము ఏం చెప్పేదానికి చేత కాదు మనకి. హాస్పిటల్ ఏం హాస్పిటల్ ఆడవాళ్ళకి కూడా లేదు, గజ్జాలకు పోవాలి. ఆడవాళ్ళకి కూడా హాస్పిటల్ గజ్జాలకు వేసారు. నిన్న గర్భవతులంతా అడిగేశారు. మనమంతా ఆటో పోవాలా, ఈ సురుగుపు పోవాలా. సురుగుపు పోతే మనమంతా బాగుంటుంది. చూడండి ఆటోలు తోలుకొని పోవాలి. మనము రాండి అమ్మాయి, రాండి ఎక్కాయి, రాండి పప్పాయి అనుకుంటూ పోతే మనమంతా బాగుంటుంది. అప్పుడైతే మన ప్రజానాయకులకి బాగా తెలుస్తుంది. ఓహో ఇట్లా పలానా గ్రామాలు 16 గ్రామాలు ఉన్నాయి కదా, ఈ గ్రామాలు మనం పెద్ద రావడం పెట్టిన దానికి మాకు ఇంత బాధ ఉండదు కదా అని వాళ్ళు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఆలోచన చేస్తారు. ఇంత కష్టం చేసాం కదా మనం 16 గ్రామాలకి, మనం మొక్కు తిప్పబడేదానికి 16 గ్రామాలకు మన ఊరికి వచ్చి ఇంత రోజు 30 కిలోమీటర్లు నడిచి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడ బస్సు ఫెసిలిటీ లేదు, ఆటోలు లేవు, పోయేదానికి మనతో డబ్బు కూడా రోజు మనతో డబ్బులు లేవు. ఇక్కడ మన 600 హోటల్ ఉండదు. శ్రీనివాస భవన్ ఉండదు, ఇందిరాభవన్ ఉండదు, ఇంకా దండిగా ఉన్నాయి. ఆడపోతే ఏముంటుంది, ఆ రోడ్డుకి అన్ని కానావాళ్ళు ఉన్నాయి. ఆ కానావాళ్ళు మనం ఏం తింటాము, ఒక క్వార్టర్ ముందు తాగాలా, ఒక బిర్యానీ చికెన్ బిర్యానీ తినాలా, అంతవరకే మనం నడుస్తుంది. రోజు డబ్బులు అంటే యాడ్ కావాలి మనకి. పక్కన పోతే కొంచెం అట్లా పోతే ఆ జంగమాలు ఓళ్ళు చేస్తారట. అలా కొంచెం బాగుంటుంది. 89 రూపాయలు పెడితే రోజు 89 రూపాయలు అంటే పోయినకి ఇప్పుడు నేను పోతాను, నా వెనక 10 మంది మా వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ రోజు అంటే యాడ్ కావాలా, 1000 రూపాయలు అవుతారు రోజు. ఛార్జీలు కావాలా, పెట్రోల్ కావాలా. మరి వాళ్ళతోటి మమ్మల్ని లంచం తీసుకున్నాను. ఇప్పుడు కానీ మిమ్మల్ని 10 మంది తొలగిపోతాము. అక్కడ ఎంఆర్తో పోవాలా, పోలీస్ స్టేషన్కి పోవాలా. మరి లాంటి పెద్ద నాయకుడు ఉన్నాడు పెద్ద ఆడివాణంలో, ఆండారి రెడ్డి కానీ మా ఫ్రెండ్స్ దేవేంద్రప్ప కానీ అందరూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఇంటికి పోవాలా. ఏవప్ప మరి మనం 10 మంది వచ్చాము, రోజు మీరు అన్నం పెట్టండి అని. లేకుంటే మనము అన్ని గ్రామాలలో చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఏం చేయలేము. ఇప్పుడు మనము భార్య ఊరు పోవాలంటే ఇంట్రెస్ట్ మీద పోతాం కదా, అలాగే పోండి. ఇప్పుడు కూడా ఇప్పుడు మనమంతా పోవాలంటే ఇటుకాల ఇప్పుడు పెద్దవాళ్ళం 15 కిలోమీటర్ అవుతుంది. ఆ 2 కిలోమీటర్లు ఇటుకాల ఉంటుంది. ఆ ఇటుకాలలో కూడా మనం పట్టుసరాయి అమ్ముతారు, ప్యాకెట్లు అమ్ముతారు, క్వార్టర్లు అమ్ముతారు, బుడ్డీలు అమ్ముతారు. అన్ని మనం అవి తాగి మరి పెద్దవాళ్ళం పోవాలా. ఇప్పుడు మన రెట్ తీసుకోవాలంటే కూడా భవనం లేదట. ఇప్పుడు అంత సౌలభ్యం చేసేమట్టు కూడా మనకు పోయేది లేదు. లాడ్జీలు కట్టలేదు, ఇంకోటి కట్టలేదు, ఏం కడితే కూడా లేదు. మన వాళ్ళే మనం పొడిచి మీరంతా రాండి, బసాపురము, చిన్నగోనాలు, గోపాలరెడ్డి, బసాపురం రామస్వామి, మీరంతా పెద్ద లీడర్ కదా, రాండి మా ఊరికి వచ్చి రోజు తిరగండి అని వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అతనేమి మా కుర్వచ్చేరు కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర మమ్మల్ని అందరినీ మీరు రాండి, అక్కడ ఎంత కొట్టాడతారు రోజు దీక్షాభూషణ అని చెప్తున్నాడు. ఇప్పుడు 23 రోజుల ఒక రోజైనా వచ్చి రాండప్ప మీరు అందరూ ఎందుకు కూర్చుంటారా, ఒక 4 పదాలు కలుపుకుంటాం. అక్కడ అయ్యి కొత్తూరు, గోల్పాడు, జీవసళ్ళి, గజ్జళ్ళి, అనవాళ్ళు, బోదూరు, మేము 100 వాళ్ళు కలుపుకుంటాము. మీరు ఎందుకు పడతారప్ప ఆదం పక్కన ఉండాలంటే ఏమి అనడం లేదు. తింటావా బస్సు ఉన్నా, ఉంటావా బస్సు ఉన్నా అంతే. అంటే దేవేంద్రప్ప మీ ఫ్రెండ్స్ కదా, పిలిచి మీరు అందరూ మాట్లాడవచ్చు కదా. దేవేంద్రప్ప మా ఫ్రెండ్సే. మమ్మంతా చేసిన 4 ఏళ్ళు కష్టపడిన దానికే ఇప్పుడు ఆయన చైర్మన్ అయిపోయి మమ్మల్ని అందరూ దోపెట్టి విజయవాడ, విశాఖపట్నము, బెంగళూరు, హైదరాబాద్ తిరుగుతాడు. మేమంతా ఈడ 6 నెలలు పడామంతా. మేమైతే మా పార్టీ 5 మంది ఉన్నాం కదా, మమ్మల్ందరికి ఏం లేదు, ఇంకా తిరిగి వాళ్ళు పెత్తనం చేసి 5 మంది షాకరీ చేసి పోపా దేవేంద్రప్ప నాకు చైర్మన్ అని చెప్పాను. ఏమన్నది 5 మంది పేర్లు చెప్పాలంటే మరి చెప్తాను. నాకు కూడా నాకేం బాగలేదు. ఫస్ట్ భాస్కర్ రెడ్డి అని దేవేంద్రప్ప అని ప్రకృతిను అనాక కృష్ణమ్మ అనాక రామస్వామి అనాక శ్రీరాములు
ఇప్పుడు వాటికి బుద్ధారెడ్డి మన ఇంటికి చేరినందుకు బుద్ధారెడ్డి గోపాల్ రెడ్డి అక్కడ పోయి ఇదంతా పెట్టి చేస్తున్నారు. కానీ తప్పేం లేదు, వాళ్ళు కూడా బాగానే ఉంది. పాపం ఎవరైనా ఆశపడతాం కదా, మాకు కూడా 300 పక్క విజయవాడ పోతాం అనేది మాకు కూడా ఆశ ఉండదు. కానీ అదృష్టం లేదు, మరి అదృష్టం అంటే అవుతుంటుంది. అతను ఇప్పుడు రాష్ట్ర చైర్మన్ అయిపోయాడు, పూర్వ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్రానికే. అట్లా అతను వచ్చి న్యాయం చేయాలి మాకు అందరికి. ఇప్పుడు మనపై మీ గ్రామాలు 15 గ్రామాల పథకం వద్దు కదా, మన నాలుగు పక్కన మా తెలుగుకుంటాం, కొత్తూరు గోల్పాడు వేసుకుంటాం. మీరందరూ రోజు ఖర్చు పెట్టుకుంటుందంటే లేదు, నేను పోయి విజయవాడలో ఉన్నాను, సౌతంతో మాట్లాడతాను, లోకేష్తో మాట్లాడతాను, ఇంకా ఒక మందితో మాట్లాడితే మమ్మల్ని ఎట్లా పెట్టేస్తాడు, తను అట్లా పోతున్నాడు. ఏం లాభాయ్యా పెద్ద మనిషిని ఇట్లా చేస్తే. మా ఫ్రెండ్స్ అంటే కూడా మాకు మర్యాద లేదు. ఇప్పుడు ఏమన్నా జన్మ ఏమంటారు, మీ ఫ్రెండ్సే కదా ఇట్లా చేసింది కానీ 16 గ్రామాల్లో అన్ని తిడతారు. ఇప్పుడు కలిసి తిరిగిన ఫ్రెండ్సే ఇప్పుడు మా మండలం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మా ఫ్రెండ్సే మాకు కావాలని, మాకు మండలం కావాలని ఇప్పుడు ఆడుతున్నారు. మేమంతా పిల్లలు సరే ఇటు స్వాగతిస్తున్నావప్ప. ఇప్పుడు మళ్ళీ మా మల్లమ్మ మణి గారు